ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. చెప్పుకుంటాకి పండగలు చేసుకోవటం, జనానికి క్రియేటివ్ చేయటం, మేము బాగా చేశామని. అంత అమాయకులు ఎవరు లేరు. చూస్తూ ఉంటారు ఎవరినైనా. ఈ 5 సంవత్సరాలు చూస్తారు. నువ్వు బాగా చేసింది లేనిది మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి బాగా చేసింది లేదు మాకు తెలుసు. ఆయన చేయకపోతేనే నిన్ను పంపించి ఎక్కించింది. నువ్వు చేయకపోతే ఆయన్ని ఎక్కించాము, నువ్వు చేయకపోతే వాళ్ళని ఎక్కిస్తాం. డబ్బులు లేవని ఫస్ట్ నుంచి వాదన ఉంది కదా. 300 కోట్లు యోగాంధ్రకి ఎలా ఇచ్చారు? యోగాంధ్ర ఇది ఒకటే ప్రధానమంత్రి గారు పెట్టాడు కదా, ఆయన్ని సంతృప్తి పరచడం కోసం ఈ 300 కోట్లు వృధా. మరి అదే విశాఖపట్నంలో గతంలో ప్యాలెస్లు ఇట్లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇట్లా వచ్చినప్పుడు అతిథి గృహంగా కడితే దాన్నేమో వృధాగా ఖర్చు చేశారన్నారు. ఈ రోజు వచ్చి అక్కడే కదా ఉంది. అది మంచి పనే. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అధికారులు, రాష్ట్రపతి అందరూ ఉపయోగించుకోవచ్చు. ఒక మంచి భవనంలోకి రావాలి కదా ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు. అది ఉన్నట్లయితే మరి వృధా ఖర్చు అనేది 300 కోట్లు ఇక్కడే కనిపిస్తుంది కదా, ప్రజాధనమే కదా. ఇది ప్రజాధనం వృధా. ఇది మోడీ మెప్పు. మోడీ మెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో బాగా యోగా చేశారు. నేను పెట్టిన స్కీమ్ అది, నేను పెట్టిన ఇది చేయటం పేరు వచ్చేది మోడీకి, ఈయనకి కాదు. వేరే అంశాల్లోకి వెళ్తే ఈ పల్నాడు పర్యటన అనంతరం కూడా అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు పర్వం కొనసాగుతానికి చూస్తుంది కూటమి ప్రభుత్వం జగన్ గారిని. నిన్న ఏదైతే కాన్వాయ్లో ప్రయాణించిన ఏదైతే వెహికల్ ఉందో తను తీసుకెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. తదుపరి A2గా జగన్ గారు, A1గా ఆయన డ్రైవర్ ఉండడం జరిగింది. సింగయ్య మరణం అనేది అనుచితంగా జరిగిందే కదా, ఎవరు కావాలని చేయరు కదా. అది కావాలని చేయలేదు, సహజంగా జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు. దాని మీద యాక్షన్ తీసుకోవాలి చట్టపరంగా. అంతేగాని తక్కువ నిలిపోయాడు, కావాలని చంపారు, ఆపకుండా పోయాడు, ఇవన్నీ ప్రజల దారి మళ్లించడం, వీళ్ళు చేయాల్సిన పనులు చేయలేక ఇదన్నీ చేయటం, అరెస్టులు, ప్రతిపక్ష నాయకుల మీద అరెస్ట్ చేసి లోపలేయటం, ప్రజల్ని మైండ్ పక్కదారిని పట్టిస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ గతంలోనూ జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇలాంటి అరెస్టులు ఎలా చూడాలి? కక్షపూరిత చర్యలు అంటారా, లేకపోతే నిజంగా చట్టం తన పని తను చేసుకుపోతుందని ఈవిడ చెబుతుందిగా హోంమంత్రి అనిత గారు. హోంమంత్రికి ఏం తెలియదు. హోంమంత్రి ఒక స్టాంపు ముద్ర. చంద్రబాబు గారు ఏం చేస్తే అదే చేసిద్ది. గతంలో అనిత వాళ్ళు ఉన్నారు కదా హోమ్ మినిస్టర్లు, వాళ్ళు అంతే రబ్బర్ స్టాంపు. మరి ఏమంటారు? ఒక పక్క చూసుకుంటేనేమో ఈ సంక్షేమాలన్నీ కూడా తిరోగమనం పడుతున్నాయి, అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి సంవత్సర కాలంలో. మరి ఇటుపక్క చూసుకుంటేనే లేడీగా ఉన్నారు, మహిళల పైన అఘాయిత్యాలు అడ్డుకుంటామంటున్నారు. ఆవిడ రెస్పాన్స్ ఎవరు సరిగ్గా? ఎందుకంటారు? అడ్డుకుంటామని చెప్తున్నారు, అడ్డుకోలేరు. వాళ్ళ ప్రభుత్వంలో జరిగితే ఒక విధానం, ఎదురు వాళ్ళ ప్రభుత్వంలో జరిగితే రోడ్డును పడతాం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి మామూలు మక్కిలి కొట్టు లోపల పెడతాను, రెండో చూసుకుంటేనే 20 ఏళ్ళు మేమే వస్తాం, 15 ఏళ్ళ పాటు పొత్తులో ఉంటాము, జగన్ గారికి వార్నింగ్లు ఇస్తున్నారు. ఆయన కూడా ఈ పొత్తులో 5 సంవత్సరాలు సక్రమంగా వాళ్ళ పార్టీని, వాళ్ళ పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసి పనిచేయమని చూస్తున్నాంగా. వర్మగారిని తీసుకుంటే ఉదాహరణ. ఈయన వల్ల ఏం కాదు. చంద్రబాబు ఆడిచ్చే ఆట బొమ్మ. మరి ఏంటి రైతులు పెట్టుబడి సాయం అన్నారు, 21 ఇవ్వాల్సింది 30వ తారీఖు అన్నారు, అవుతుందా? ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం తూతూ మంత్రంగా సగం ఈ నెలాఖరుకు వచ్చే నెలలోనూ వేస్తారు. కంటి తుడుపు చర్య. ఒక పక్క మరి కౌలు రైతులు ఉన్నారు, ఒక పక్క అసలు వనరులో ఉంటారు భూమికి. మరి ఇటు పక్క చూసుకుంటే ఎలా సరిపెడదాం అనుకుంటున్నారు? ఇస్తారా? ఈ 7,000 ఫస్ట్ విడతన విడుదల అవుతుందా? అంటే రెండో సంవత్సరం మొదటి విడత వేస్తారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. గతంలో కూడా 2014లో రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పాడు. 5 చెక్కులు ఒకసారి ఇవ్వచ్చు ప్రభుత్వం. ఆ చెక్కుల్ని ఎవరూ రద్దు చేసే అధికారం లేదు. 3 చెక్కులే ఇచ్చాడు. 2 చెక్కులు ఓడిపోయి గెలిచిన జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవ్వు అంటున్నాడు. ఆయన ఎలా ఇస్తాడు? ఆయన ఇస్తానన్నది ఇచ్చాడు. సింగయ్య చనిపోయిన ఘటనకు సంబంధించి మొదటి ఈ వాహనాలు గుద్దలేదని చెప్పింది పోలీసు వాళ్ళే, మళ్ళీ తర్వాత గుద్ద ఏం చెప్తుంది వీళ్ళే, అనేక చెప్తున్నారు. ఇట్లా ఎలా జరుగుతుంది? గుద్దలేదని పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు కోర్టులు అవి పరిగణలోకి తీసుకుంటాయి. తర్వాత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా. నైట్ అంత హడావుడిగా వచ్చి కాన్వాయ్ వాహనం తీసుకెళ్లాల్సిన అవసరం తెల్లారు అఫీషియల్గా రావచ్చు. అంత అవసరమే లేదు. ఆయన ఏమో అమెరికా వెళ్ళడు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఎక్కడికి పారిపోడు. ఈ రాష్ట్రంలోనే తాడేపల్లిలో ఉంటాడు, లేదా బెంగళూరులో ఉంటాడు. అరెస్ట్ చేసి తీరుతారా జగన్మోహన్ రెడ్డి గారు? చేస్తే వాళ్ళే నష్టపోతారు. చేయమని ఏమైంది? గతంలో 16 నెలలు చేశాడు, ఇప్పుడు 16 రోజులు చేస్తాడు. ఆయన మీద 13 కేసులు ఉంటాయి. వాటినే ఎదుర్కొన్నాడు.
ఇది ఒక పెద్ద సమస్య కాదు. చూసినట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చింది, గతంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారి పరిపాలన చూశారు, అప్పుడేమో 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఎలా ఉంది ఈ 1 year? ఈ కూటమి ప్రభుత్వం బాగుంది సార్. వీళ్ళు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ బాగుపడింది. ఇంకా వీళ్ళ ప్రభుత్వమే కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ ఏదైతే పల్నాడు జిల్లా పర్యటనలో ఒక వ్యక్తి చనిపోయాడో, ఆయన పేరు సింగయ్య, చూసుకున్నట్లయితే కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఫస్ట్లో అది కుదరలేదని చెప్పిన పోలీసులు మళ్ళీ కన్ఫర్మ్ చేశారు క్యాన్వాయ్ కింద. విజువల్స్ కూడా చూశారు. అయితే ఏంటంటే A2గా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టడం జరిగింది. A1గా డ్రైవర్ని అరెస్ట్ చేశారు. నిన్న నైటు ఆ వెహికల్ని కూడా అదుపులోకి తీసుకుని గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్గా అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా చేశారు కాబట్టి ఆయన చూసుకోవాలి. తర్వాత డ్రైవర్ చూడాలి. చూసిన తర్వాత వెంటనే స్పందించి ఆ చనిపోయిన అతని మీద దానికి సంబంధించిన హాస్పిటల్గా జాయిన్ చేయటం అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే బాగుండేది. అలా చేయలేదు, నెగ్లిజెన్స్గా వెళ్తే అది కరెక్ట్ కాదు కదా. సో దాన్ని మేము ఏకీపించట్లా. ఇది కరెక్టే, వాళ్ళు తీసుకెళ్ళడం కూడా కరెక్టే. జరిగింది ఏదైతే ఉందో ప్రమాదం కిందే చూస్తున్నారు. రెండోది నష్టపరిహారం చెల్లించినప్పటికీ మరి పర్మిషన్ ఇవ్వకపోవడంతో కొంచెం గందరగోళం నెలకొంది. అందరూ చూశారు టీవీలు వ్యాప్తంగా. మరి ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే బాగుండేదా? పోలీసులు కూడా పర్మిషన్స్లు ఇవ్వలేదు కదా. పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆపేశారు. అట్లా వీళ్ళు ఆపలేదు. అలాంటి కార్యక్రమం చేస్తుంటే ఇలాంటి జరిగేది కాదు. తర్వాత ఇప్పుడు అది పడిపోయి చనిపోయినప్పుడు వాళ్ళ కార్యకర్త కాబట్టి ఆ కార్యకర్తని జాగ్రత్తగా సేవ్ చేయటం, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయటం, లేకపోతే దానికి ఏదైనా వాళ్ళకి సర్వీస్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ప్రజలు ఎవరైనా ఒకటే, ఏ పార్టీ అయినా ప్రజలు ఒకటే కదా. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా స్పందించాలి. అది స్పందించకపోవడం, లేట్గా అది మాట్లాడటం అది కరెక్ట్ కాదు. ఏదైతే ఉందో వెహికల్ నిన్న అదుపులో తీసుకున్నారు. అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో వెహికల్ ఉంది సార్ ప్రజెంట్. చూసుకుంటే ఎలా ఉంటుంది? కోర్టు ఏదైనా యాక్సిడెంట్ కేసు కింద తీసేస్తుందా, లేదా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి? ఎందుకంటే ఒక అనుకోకుండా జరిగిన ఘటన అంటున్నారు కదా విశ్లేషకులు. అనుకోకుండా జరిగినా కూడా దాని మీద ఉన్నవాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, తర్వాత డ్రైవర్ చూసుకుంటాడు, తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసుంటారు. ఎవరు అడిసైనా ఆపేసి దాని మీద వెంటనే స్పందించుంటే బాగుండేది. ఇంత లేట్గా స్పందించడం, ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు యాక్షన్ వెంటనే తీసుకుంటే కూడా బాగుండేది. ఇంత లేట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల రకరకాల ఊహించేసుకుంటారు దీని గురించి. యాక్చువల్గా మనిషి చనిపోయినప్పుడు వెంటనే స్పందించాలి. అది మా అభిప్రాయం. యోగాంధ్రాకి సంబంధించి 300 కోట్లతో ఈ విశాఖలో చేశారు సార్. ప్రధాని మోడీ గారు వచ్చారు. ఇక్కడ మంత్రివర్గం అంతా కదిలి వెళ్ళింది. ఎలా ఉంది? చూసుకుంటే ఒక పక్క వాటర్ బాటిల్స్ కోసం, ఈ మ్యాట్ల కోసం ఎక్కువ శాతం గందరగోళం జరిగింది అంటున్నారు. 300 కోట్లు మరి ప్రజాధనమే కదా, ఎలా చూడాలంటే? యాక్చువల్గా యోగా చేయటం అనేది చాలా మంచిది అందరికీ. కానీ ఈ కాన్సెప్ట్ పెట్టిపోతే ఎవరో ముందు కదిలి రారు. ఇప్పుడు 300 కోట్లు ఖర్చు అయింది, దానికి కొంత ఖర్చు అవుతుంది. ప్రతిదీ ఖర్చు అవుతుంది. ఏ పని చేసినా ఖర్చు అవుతుంది, ఏ కార్యక్రమం చేసినా ఖర్చు అవుతుంది. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు మనం మీటింగ్లు పెడతారు, ఆ మీటింగ్ ఖర్చు కాకుండా అవ్వదు కదా. ఇప్పుడు యోగాంధ్ర అనేది మొత్తం భారతదేశానికి ఒక గిన్నీస్ బుక్లో రికార్డు క్రియేట్ చేశారు. అది నిజంగా చెప్పాలంటే మోడీ గారి స్పందన, అది మోడీ గారి ఆలోచన. అది ఆలోచన విధానం దేశాన్ని మొత్తానికి పాకించడం అది అంత మామూలు విషయం కాదు. ప్రతి దేశంలో, ప్రతి స్టేషన్లో, ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని హాయిగా చేశారు. అది నిజంగా ఆయన నాయకత్వాన్ని మనం శిరసావహించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదైతే తొలి అడుగు ఏదైతే సంవత్సర పరిపాలన పైన దానికి సంబంధించి ప్రెస్ మీట్లో కూడా తొలి అడుగు గురించి మాట్లాడుతూ ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా ఏదైనా సినిమా డైలాగులు సినిమాల వరకే ఉంటాయి కానీ నిజ జీవితంలో కుదరవు. ఈ రప్ప నరుగుతాం అనేది సమంజసం కాదు. మక్కిలిరగొట్టు లోపల కూర్చోబెడతాం, ఎవరైనా చట్టం మీరితే అంటున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకొని ఎగరటం, రప్ప ఆడించడం, ఇది దేశ రాజకీయంలో అది మామూలుగా ఒక చీఫ్ మినిస్టర్ చేసి అలాంటి పనులు చేయడం చాలా నెగ్లిజెన్సీగా ఉంది. ఇది రౌడీ రాజకీయం కాదు కదా. ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి అలా రఫా అంటాం, వాళ్ళు పిల్లలు వాళ్ళ లైఫ్ పాడైపోద్ది. ఆ కత్తులు తీసుకుని ఎగిరారు. ఆయన బాగానే ఉంటాడు, కానీ ఆ పిల్లల మీద ఆ పరివేశం వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఒకసారి పడిందంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళు కూడా పిల్లలు కూడా ఆలోచించలేని స్థితిలో తయారు చేస్తారు. అట్లా అది కరెక్ట్ కదని నా అభిప్రాయం. అయితే మరి ఈ కేసు నిమిత్తం కూడా A2గా ఉన్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆయన కూడా అరెస్ట్ తప్పదంటారా? ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయంటారా? అవన్నీ చట్టపరంగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. చట్టపరంగా ఏ కార్యక్రమం చేయాలో అది సివియర్గా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అది మన మామూలుగా పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా తీసుకునే చర్యలకి మేము అందరూ సమర్థిస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు సార్? సంవత్సర పరిపాలనలో ఆయన పనితీరులు ఎలా ఉంది? ఉప ముఖ్యమంత్రిగా పర్లేదంటారా? ఇప్పుడు ఆయన మామూలుగా ఏదో మనం పంచాయతీ శాఖ తీసుకున్న వాళ్ళే ఏదో అనుకున్నాం, కానీ ఆయన పంచాయతీ శాఖ తీసుకొని
మన రాష్ట్రంలో ఉన్న పంచాయతీ శాఖలు అన్ని గ్రామాలని గిరిజనుల్ని రోడ్లు వేయటం ఈ కార్యక్రమాలన్నీ చక్కగా పర్యవేక్షించి దగ్గరుండి చేశారు. నిజంగా సినిమాల్లోకి వెళ్తే కోట్లు వస్తాయని ఆయన వదిలేసి ఈ కార్యక్రమాలు చేస్తుంటే మామూలు విషయం కాదు. అసలు ఆయన ఓడిపోతానని గెలిచి మామూలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధమైన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కాకుండా చెప్తున్నాను, ఈజ్ డూయింగ్ వెరీ వెరీ వెల్. బాగా చేస్తున్నారు, మీ అందరూ సమర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పరిపాలన ఎలా అనిపించింది? పర్టికులర్గా నిన్న మొన్న కూడా ఈ హడావుడి ఎలా ఉంది? చెంగయ్య చనిపోయారు, తాడేపల్లి సంబంధించిన క్యాంప్ కార్యాలయం నుంచి కూడా వెహికల్ కలెక్ట్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఏదైతే సత్తెనపల్లి పర్యటనలో ఒక వ్యక్తి చనిపోయారు, ఏదైతే క్యాన్వాస్ వెహికల్ కింద పడి, మరి ఆ డ్రైవర్నేమో అదుపులో తీసుకున్నారు, నోటీసులు ఇచ్చి నిన్న వెహికల్ నైట్ కూడా అదుపులో తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా పెట్టారు. ఏమంటారు దీనిపై? నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్లో ఆధారాలు ఉంటే తప్ప గబాన్ చేసినా ఆధారాలు లేనిది వాళ్ళు ఏం చేయలేరు. ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, దానిలో వాళ్ళకేం ఉపయోగం లేదు. రుజువయ్యి ఏదైనా ఉంటే అప్పుడు అంటే ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాబట్టి నష్టపరిహారం చెల్లించి కోర్టులో కేసు ఒకవేళ నిలిచే అంశాలు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చి అరెస్ట్ చేసే పర్వం ఉంటుందా? అంతవరకు రాదు. అంత సీఎం చేయిస్తాడా చేయించడు, కానీ ఆరోపణలు సీఎం మీదకి వస్తాయి. అవి రుజువు అయినప్పుడు కదా ఏవో చాలా జరుగుతాయి ప్రతిపక్షంలోని ప్రశ్నలు. రుజువు అయినప్పుడే ఏం లేదు ఇదంతా. ఎందుకంటే ఈ అంశాలన్నీ చూస్తుంటే ఒక పక్క హోంమంత్రి గారు స్పందించారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఏదైతే ఈ రప్ప నరుక్కుంటామని మొన్న మధ్య హడావుడి అయిందో ఆ అంశం మీద కూడా మాట్లాడుతూ అలా చేస్తే మక్కిలేరు కోట్ లోపల పెడతాం, సినిమా డైలాగులు సినిమా వరకే, మేము 20 ఏళ్ళ పాటు జగన్ రానియం, 15 ఏళ్ళు పొత్తులో ఉంటాం అంటున్నారు కదా ఆయన. పొత్తు ఏదో కానీ మంచిదే. ఈ జగన్మోహన్ రెడ్డి బాగా రాయితీ ఎవరికి పడితే వాళ్ళకి బాగా ఇవ్వటం వల్ల డబ్బు ఓడిపోయాడు. అదొకటే కాదు, వ్యవసాయాన్ని చూసుకుని మిగిలిన వదిలితే కానీ గెలవరు ఎవరు. వ్యవసాయం చూసుకోవాలి. పరిపాలన బాగానే ఉంది. ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి బీజేపీతో కలవటమును పవన్ కళ్యాణ్తో కలవటం, ఈ ముగ్గురు ఒకటి అవటం వల్ల ఓడిపోయాడు, లేకపోతే లేదు.